దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, అలాగే ఈ లైవ్ కార్యక్రమంలో పాల్పొందుతున్న దైవ సేవకులకు ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రండి, ఉదయకాలం మరికొద్ది సమయం దేవుని వాక్య ధ్యానంలో మనందరం దేవుని సన్నిధిలో బలపడదాం. ఈ పూట దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మంచి మాట నేను చదువుతాను, మీరు చూడండి. ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతూ వాళ్ళకి వ్రాస్తున్నటువంటి ఉత్తరం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము ఎదుట ఏమై ఉన్నాడు. కొరింథీయులు, ఈ మాటలు వ్రాయబడుతున్నటువంటి వ్యక్తులు సంఘస్థులు. ఈ సంఘస్థులు పౌలు యొక్క సువార్తను వెంబడించి బలపడుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి దైవజనుడు వ్రాస్తూ అంటాడు, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం పక్షంగా శక్తిమంతుడై ఉన్నాడు. తనను ఆరాధించే వారి ఎడల ఆయన బలవంతుడై ఉన్నాడు. సంఘం పక్షంగా కొన్ని కార్యక్రమాలు జరగకపోయినా, సంఘానికి కొన్ని ఆటంకాలు ఏర్పడినా, సంఘానికి కొన్ని విపత్తులు పొంచి ఉన్నా వచ్చి ఉన్నా, ఏది ఏమైనా సంఘం పక్షంగా సంఘము యందు ఉన్నవాడు బలహీనుడు కాడు కానీ శక్తిమంతుడై ఉన్నాడు. మరి సంఘంలో ఎందుకు ఇబ్బందులు, నష్టాలు, ఇతరుల వలన ఇబ్బందులు సంఘానికి ఎందుకు కలుగుతున్నట్లు అని అనుకుంటారా? అవి దేవుని నామ మహిమార్థమై, లేదంటే మన విశ్వాస జీవితాలు పరిశీలించబడు నిమిత్తమై సంఘం మీదకి దేవుడు కొన్ని ఇబ్బందులు అవసరమని ఎరిగి అనుగ్రహించి ఉండవచ్చు. అంత మాత్రాన సంఘం అనేది ఏదో గాలికి ధూళికి కట్టబడింది కాదు, మానవుని యొక్క సంకల్పంతో నిర్మించబడింది కాదు. సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు. ఆయన సంఘం పక్షంగా శక్తిమంతుడై ఉన్నాడు. ఈ ఉదయకాలం నేను మీకు తెలియచెప్పవలసిన మాట ఏమిటంటే, ఆయన శక్తిమంతుడై ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయాల్లో ఆయన శక్తిమంతుడు అని మనం ఒకసారి ఆలోచించాలి. సహజంగా మనం అక్కడక్కడ సాక్ష్యాలు వింటాం. ప్రభు అయిన క్రీస్తు తలనొప్పి తగ్గించాడని, జ్వరాలు తగ్గించాడని, జబ్బులు తగ్గించాడని, ఆస్తులు సమకూర్చబడ్డాయని, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయని, పిల్లలు పుట్టేశారని, ఇవన్నీ ప్రభు అయిన క్రీస్తు చేశాడని సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. మంచివే, ఆయన చెయ్యిందే ఏ ఒక్క పని కూడా మన జీవితంలో జరగదు. కానీ వీటికంటే అమూల్యమైన కార్యాలు ఉన్నాయి. మనం చెప్పుకుంటున్నామే ప్రభు మాకు చేశాడని. ఈ చెప్పుకుంటున్న కార్యక్రమాల కంటే కూడా, సాక్ష్యాల కంటే కూడా బహు ఉన్నతమైన కార్యాలు ఉన్నాయి. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని తేటగా సమాజానికి తెలియపరచగలిగినటువంటి కార్యక్రమాలు అనేకమైనవి ఉన్నాయి. అవి చేయగలగటానికి మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. నేను ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు
20:32 వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన మన ఎడల శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆ శక్తి ఏ విధంగా ఉంటుంది, ఆ శక్తి మనకి ఏ విధమైన మేలు చేస్తుంది అని మనం ఆలోచిస్తే, ఇదిగో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 32వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన శక్తి మనకి ఏ విధంగా మేలు చేస్తుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకటి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. క్షేమాభివృద్ధి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో క్షేమాభివృద్ధి? లోకంలో అభివృద్ధి చెందడంలో క్షేమాభివృద్ధినా? ధనవంతులయ్యేదానికి క్షేమాభివృద్ధి? పదవుల్లో కూర్చునేదానికి క్షేమాభివృద్ధి? వీటన్నిటికంటే అమూల్యమైనవి ఉన్నాయి. నేను ముందే చెప్పాను మీకు. వీటికంటే అమూల్యమైన కార్యాలు చేయటంలో నేను ప్రకటిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఏమిటి అమూల్యమైన కార్యాలు అంటే, ఒకటి క్షేమాభివృద్ధి. దేనిలో క్షేమాభివృద్ధి? 32 స్టార్టింగ్లో మనం చూస్తున్నాం. దైవ సేవకుడు అంటున్నాడు, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. ఒక దైవ సేవకుడు, ఒక విశ్వాసిని, ఒక వ్యక్తిని దేవునికిని ఆయన కృపా వాక్యానికి అప్పగించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి దేవునికి అప్పగించబడిన వ్యక్తి, దేవుని వాక్యానికి అప్పగించబడిన వ్యక్తి. దేవునికి, దేవుని వాక్యానికి ఎవరు అప్పగించబడి ఉన్నారో వారికి క్షేమాభివృద్ధి కలిగించే శక్తి, సామర్థ్యం కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి వాక్యపు కోణంలో మన వ్యక్తిగత జీవితాలు నడిపించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. క్షేమాభివృద్ధి కలిగిస్తాడంటే, నువ్వు లోకపరంగా జీవిస్తున్నప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలిగించలేడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అపవిత్రంగా నడిచే వారికి ఆయన ద్వారా ఏది కలుగుతుందని ఆశించవద్దు, ఆలోచించవద్దు. మనం భూమి మీద ప్రజల్లో ఉన్నటువంటి కొద్దిపాటి విశ్వాసం బలహీనపరిచేదానికి అబద్ధపు సాక్ష్యములు, దేవునికి మహిమ కలిగించిన సాక్ష్యాలు మనం ఎన్నటికీ చెప్పకూడదు. దేవుని ఎదుట క్రీస్తు యేసుకు మహిమ కలిగినట్లుగా మనం సాక్ష్యమై ఉండాలి. అపోస్తులు అంటున్నారు, ఈ క్రియకి, ఈ కార్యానికి మేమును పరిశుద్ధాత్మయు సాక్షులమై ఉన్నాము అని. మనం చెప్పే సాక్ష్యానికి నీ అంతరంగంలో ఉన్న ఆత్మ కూడా సహకారి అయి ఉండాలి. నీవు చెబుతున్న సాక్ష్యానికి ఏ నేరం నీ అంతరంగం మాపకుండా ఉండాలి. అది నిజమైన సాక్ష్యం అని మనం అనుకోవచ్చు, గుర్తించవచ్చు. ఈ రోజున ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం ఇస్తుంటే ఇంట్లో భార్య బిడ్డలు ఎగతాళి చేస్తున్నారు ఆ సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిని. ఎందుకంటే నోట పలుకుతున్న సాక్ష్యం తన జీవితంలో లేదని. నా ప్రియులారా, గమనించండి, మనం లోక సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం క్షేమాభివృద్ధి కలుగుతామని దేవుని వాక్యం చెప్పటం లేదు. నీవు సగం దేవుని పరంగా, సగం లోకపరంగా కొన్ని ఆచారాలు, కొన్ని ఆత్మీయతలు నీ వ్యక్తిగత జీవితంలో నింపుకొని, నీ ఇల్లు వాకిలు నింపుకొని, నన్ను నా ప్రభు క్షేమాభివృద్ధి కలిగిస్తున్నాడని నువ్వు సాక్ష్యం చెప్పవలసిన పని లేదు. ఏ నాటికైనా నీ జీవితంలో ఉన్న క్షేమం దెబ్బతినకపోదు. ఎందుకంటే అది క్రీస్తు యేసు ద్వారా వచ్చిన క్షేమ అభివృద్ధి కాదు. క్రీస్తు యేసు ద్వారా క్షేమాభివృద్ధి కలగాలి అంటే స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆ వ్యక్తి దేవునికి, దేవుని కృపా వాక్యమునకు అప్పగించబడాలి. దైవజనుడు అప్పగించాలి. మీ సంఘాలలో మీ సేవకుడు, మీ కాపరి మిమ్ములను, మీ ప్రవర్తనను చూచి
ఆయన సంతోషించి ప్రభుని స్తుతిస్తూ మిమ్ములను దేవునికిని ఆయన కృపగల వాక్యానికిని అప్పగించే ప్రార్థన ఎప్పుడైతే మీ నిమిత్తమై చేయబడుతుందో దైవ సేవకుడు, ఆ మరుక్షణం మీ జీవితంలో క్షేమాభివృద్ధి ఆరంభించబడుతుంది. అది ఎన్నటికి నీ తొలగేది కాదు, ఎవరు తొలగించలేనిది అది. దానిని గురించి మనం సాక్ష్యం ఇవ్వచ్చండి. క్షేమాభివృద్ధి, దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని స్పష్టమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం. సంఘం ఎదుట ఇదివరకు చేసిన బోధలు ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఇక మీద చేయవలసిన బోధలు చాలా కఠినంగాను, చాలా స్పష్టంగాను, పరిశుద్ధముగాను ఉండాలని ఒక దైవ సేవకునిగా నేను మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభు తన సంఘాన్ని తీసుకువెళ్ళేదానికి త్వరగా రాబోతున్నాడు. అందు నిమిత్తమై మనం పరిశుద్ధులుగా ఉండాలి, సంఘాన్ని పరిశుద్ధముగా నడిపించాలి. ఏదో మన సంఘాలు నింపుకునేదానికి, మందిరాలు నింపుకునేదానికి మనం ఏదో వాళ్ళకి మెచ్చుకోగలిగిన 4 మాటలు చెప్పి వాళ్ళని సంతోషపెట్టి మనం వాళ్ళని ఇళ్ళకు పంపిస్తే రేపు సింహాసనం ఎదుట వాళ్ళని మనం నిలబెట్టలేం. సింహాసనం దగ్గర నిలబెట్టాలంటే వాళ్ళని అగ్నిలో పుటం వేసినట్లుగా మనం వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచవలసిన అవసరత ఎంతైనా ఉందని, అట్టి మంచి గొప్ప పనికి దేవుడు మిమ్మలను సేవకులుగా, యాజకులుగా, పనివారిగా ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపును గుర్తించి గ్రహించి ఆ పిలుపుకు తగినట్లు, సువార్తకు తగినట్లు, ఉపదేశ క్రమానికి తగినట్లు, దేవుని యొక్క పరిశుద్ధమైన విలువకు తగినట్లు సంఘాన్ని సిద్ధపరచవలసిందిగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. అందుకని ఎవరికండి క్షేమాభివృద్ధి? సువార్త సభల్లో అడుగుపెట్టిన వారికి క్షేమాభివృద్ధి కలుగుతుందని వాక్యం వ్రాయబడిందా? కానుకలు దశంభాగాలు ఇచ్చేవారికి క్షేమాభివృద్ధి కలుగుతుందని వాక్యం వ్రాయబడిందా? ₹1000 డొనేషన్లు చేసేవారికి క్షేమాభివృద్ధి కలుగుతుందని వాక్యం చెప్పబడి ఉందా? ఒక శ్రేష్టమైన నియమం, వాక్యానికి, పరిశుద్ధతకి, దైవ నీతికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏమిటి అనగా, ఒక వ్యక్తి దైవ సేవకుని యొక్క మనస్సును సంపాదించుకోవాలి. సంఘంలో ఒక విశ్వాసి, ఆ విశ్వాసి ఏ విధంగా ఉంటే, ఎంత అన్యోన్యంగా ఉంటే, ఏ విధంగా కొట్టిని పిండిగా ఉండగలిగితే సేవకునికి, సంఘానికి, అప్పుడు ఆ సేవకుడు ఆ విశ్వాసం మీద గురి పెట్టి, దృష్టిని పెట్టి, ఆ విశ్వాసం యొక్క పరిశుద్ధతను బట్టి, ఆమె యొక్క పవిత్రమైన నడతను బట్టి దేవునికిని, దేవుని కృపా వాక్యానికిని ఆ సేవకుడు యాజక ధర్మం చేస్తాడు. బలిపీఠం దగ్గరికి వెళ్ళి నాడు పాత నిబంధన గ్రంథంలో పాప విమోచన, పాప ప్రక్షాళన కొరకు ఒక ప్రాణాన్ని తీసుకెళ్లి వధించి రక్తాన్ని ఏ విధంగా బలిపీఠం మీద ప్రోక్షించి వాడి పాపాన్ని పరిహరిస్తాడో, అదే మాదిరిగా ఒక దైవ సేవకుడు ఒక విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో మోకరించి ఆ వ్యక్తిని దేవునికిని, కృపగల వాక్యానికిని అప్పగించే ఒక శ్రేష్టమైన ప్రార్థన దైవజనుడు చేసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఇక మీదట క్షేమాభివృద్ధి ఆరంభమవుతుంది. మొదట దైవ సేవకుడు చేసే పని లేకుండా, అప్పగించబడే పని కార్యక్రమాలు నీవు లేకుండా, దేవునికి కానీ, దేవుని వాక్యానికి కానీ అప్పగించుకునే మనస్సు, సమర్పించుకునే మనస్సు లేని వారు చాలా మందికి ఈ రోజున కొన్ని సువార్తలు చెప్పబడుతున్నాయి. మీరు అభివృద్ధికి వస్తారు, ఇళ్ళ మీద ఇల్లు కట్టించుకుంటారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, అలా ఉంటారు, ఇలా ఉంటారని కొన్ని సువార్తలు ప్రారంభించబడ్డాయి. వీటిని బైబిల్ ముందే చెప్తుంది, దొంగ బోధకులు, అబద్ధపు బోధకులని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి సత్యాన్ని తెలియపరచండి. అప్పుడు అబద్ధపు బోధ వచ్చినప్పుడు వాళ్ళు తేటగా గుర్తిస్తారు వాటిని. గొర్రెలు చెదరు. నిజమైన కాపురి ఏ విధంగా ఉంటాడు, నిజమైన దేవుని మాట ఏ విధంగా ఉంటుంది, ఆ మాటలో ఉండే పవర్ ఏమిటి, శక్తి ఏమిటి, ఆ మాట పలుకుతున్నప్పుడు
గుండెలు ఏ విధంగా మండుతూ ఉంటాయి. ఈ అనుభవాలన్నీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నాయండి. వీటన్నిటిని సంఘానికి అనగా దేవుని మందకు నేర్పించాలి. కాపుని యొక్క లక్షణాలు గొర్రెలు ఎరిగి ఉండాలి. అప్పుడు దొంగ కాపురులు వచ్చినప్పుడు ఎవరు నిజమైన కాపురో ఎవరు దొంగ కాపురో ఆ గొర్రెలు గుర్తించి చెదరకుండా ఉంటాయి, తొట్టిల్లకుండా ఉంటాయి, బలి కాకుండా ఉంటాయి. సంఘాన్ని కాపాడడం అంటే అదండి. ఏదో నామకార్థంగా వెళ్ళి తగిన దినాల్లో మనం ప్రార్థన పెట్టే దినాల్లో ఎంచుకొని మనం ఆ దినాల్లో ప్రార్థన పెట్టి వాళ్ళందరి క్షేమాన్ని కనుక్కొని రావటం కాదండి. విశ్వాసులు సాధాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. వాళ్ళని పుటమిలో వేసినట్లుగా, అగ్నిలో వేసినట్లుగా వాళ్ళని వేసి అగ్ని వంటి దేవుని వాక్యము చేత వాళ్ళని నిర్మలపరిచి పరిశుద్ధపరిచి క్రీస్తు యేసు ఎదుట ఒక సొగసైన సంఘముగా నిలబెట్టాలని దేవుడు కోరుకొని నిన్ను పనివాడిగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రాయి రప్ప మొత్తం కూడా ఆ చెట్టు పాదులో నుండి తొరవి తీసివేయవలసిన బాధ్యత నీకుంది. ఆ మొక్క ఎందుకు ఎదగట్లేదు, ఫలించట్లేదు అనుకున్నప్పుడు ఆ మొక్క పాదులో నీవు పలుగు వేసి దున్ని త్రవ్వి రాళ్ళు తీసి బయట పారవేసి ఎరువుగా నీవు వాక్యాన్ని వేసి ఆ చెట్టును పెంచి దేవుని కొరకు ఫలించే చెట్టుగా చేయాలని దేవుడు నిన్ను నన్ను ఒక తోటమారిగా ఏర్పాటు చేసుకున్నాడు. మన పని బాధ్యతలు మనం మరిచిపోయి సంఘం ఎదుట దురభిమాన ప్రేమల్లో మనం నిలిచిపోయి వాళ్ళు అభిమానిస్తున్నారు, మనం తల వంచేస్తున్నాం, వాళ్ళు గౌరవిస్తున్నారు, మనకి బాగా ఉంది అనే కోణంలో మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటుని, దేవుడు మనల్ని పిలుచుకున్న పిలుపుని పొరపాటును మరిచిపోకూడదని సాటి దైవ సేవకునిగా నేను హెచ్చరిక చేస్తున్నా. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాస బిడ్డలైతే మీ అందరికీ నా వందన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు క్షేమాభివృద్ధి కలగాలి అంటే మొదట మీ దైవ సేవకుని ప్రేమను మీరు సంపాదించుకోవాలి. దైవ సేవకుని దగ్గర అనుకువగలిగి జీవించడం నేర్చుకోవాలి. దైవ సేవకునితో సమాధానపడి సంఘంతో సమాధానంగా జీవిస్తూ దేవునికి దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోగలగాలి. మీ సమర్పణ చూసి దైవ సేవకుడు కూడా దేవునికి మిమ్మల్ని సమర్పించే వ్యక్తిగా ఉండాలి. ఆ దినం నుండి మీ జీవితాల్లో నిజమైన అసలైన సత్యమైన క్షేమాభివృద్ధి ఆరంభించబడుతుంది. ఈ విధమైన క్షేమాభివృద్ధిని కలుగు చేయుటకు ఈ ఉదయకాలం నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన క్రీస్తు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 16:27 వాక్యాన్ని చూద్దాం. రోమపత్రిక 16:27 వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞల ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగునుగాక. ఈ చదివిన మాటలో మీకేమర్థమైంది? ఏం తెలుసుకుంటున్నా? దేవుని యొక్క వాక్యం అంట నిత్య దేవుని అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం ఏమిటది? ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చున్నటువంటి వార్త అనాది కాలము నుండి మర్మముగా ఉంది. ప్రకటిస్తున్నారు కానీ దాని గురించిన వివరాలు కొంతమందికి తెలియవు. నా వంటి ప్రవక్త మీ మధ్య వస్తాడు అని దైవ సేవకులు ప్రవచించారు కానీ వాళ్ళకి కూడా సరిగా అర్థం కాని విషయం. పాత నిబంధన కాలానికి క్రీస్తు సరిగా అర్థం కాని విషయం. సరిగా అర్థమై ఉంటే యూదులు, ఇశ్రాయేలీలు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభుని సిలువ వేసి చంపేవాడు కాదు. పాత నిబంధన కాలంలో ప్రకటించబడిన క్రీస్తు మర్మమై ఉన్నాడు.
ఆ మర్మాన్ని ఇదిగో క్రొత్త నిబంధన కాలంలో దైవజనుల సువార్త వలన ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన రాకడ ద్వారా ప్రత్యక్షపరచబడింది. అయినా కూడా కొంతమంది నమ్మలేకపోయారు. వారి సువార్త ద్వారా ఇంకా అనేక మందికి క్రీస్తును ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు. యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటన మనల్ని ఏ విషయంలో స్థిరపరుస్తుంది, ఎక్కడ స్థిరపరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుందో వాటిని ఆ ప్రకటించబడిన విషయములను స్థిరపరచడానికి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. మీకు ఇంకా సరిగా ఈ మాట అర్థం కాలేదనుకుంటున్నాను. యేసుక్రీస్తు యొక్క సువార్త అపోస్తులు యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ప్రకటిస్తూ ఏమంటున్నారు? ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు, మన కొరకు ఒక నూతనమైన పట్టణం, సియోను పట్టణం కట్టబడుతుంది. ఆ పట్టణంలో మనం శ్రేష్టమైన బంగారు వీధుల్లో నివసించగలుగుతాం, నడవగలుగుతాం. కనుక మీ యొక్క నిరీక్షణ దేవుని వైపు పెట్టండి, పైనున్న వాటిని చూడండి, క్రిందున్న వాటిని చూడమాకండి అని దైవ సేవకులు చెబుతున్నారు. అది సువార్త. ఇక మీదట మన కొరకు నీతి కిరీటం దాగి ఉంది, అది సువార్త. శోధించు వారికి జీవ కిరీటం దాగి ఉంది, అది సువార్త. అన్ని కూడా సువార్త మనకి చేస్తున్న వాగ్దానాలు. సువార్తను అనుసరించి, సువార్తలో నడుస్తూ, సువార్తను కలిగి ఉండి, సువార్తలో జీర్ణించుకుంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళ పట్ల చేయబడిన ప్రతి వాగ్దానాన్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడు ప్రజలకి చేసే వాగ్దానాలు ఎంతవరకు స్థిరపరుచుకుంటాడో మనకు తెలిసిన విషయాలే. చాలా వరకు నా రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలకు చేసే వాగ్దానాల్లో కోకోలలుగా ఉంటాయి, నెరవేర్చే విషయంలో కొద్దిగానే ఉంటాయి. కారణం, వాళ్ళు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ప్రజల పట్ల కొన్ని నెరవేర్చుకోలేరు. ఎందుకు నెరవేర్చుకోలేరంటే వాళ్ళు బలహీనులు. మానవుడు బలహీనుడు. మానవుడు ఎంత మేధావి అయినా, ధనవంతుడు, జ్ఞానవంతుడైనా, ఆకాశ మండలం చంద్రమండలాల మీదకి చేరగలిగిన వాడైనా మానవుడు బలహీనుడు. దేవుని కంటే కాస్త తక్కువగా చేయబడినటువంటి వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు శక్తిమంతుడు. అందుకని ఆయన తన సువార్త ద్వారా, దైవ సేవకుల ద్వారా ఏదైతే తన బిడ్డలైన వారికి, సువార్తను విని అంగీకరించి అనుసరించే వారికి సువార్త ద్వారా ఏ వాగ్దానం అయితే చెప్పబడిందో వాటిని స్థిరపరచేదానికి ఆయన శక్తిమంతుడు. అంతేగాని వడ్డీ వ్యాపారంలో నువ్వు మొదటగా ప్రారంభించబడ్డావు, వడ్డీ వ్యాపారం చేసేదానికి మొదటిసారిగా నువ్వు ప్రారంభించబడ్డావు, దాంట్లో దైవ సేవకుడు పిలిపించి ప్రార్థన చేస్తే దాంట్లో దేవుడు స్థిరపరుస్తాడని కాదు బైబిల్ వాక్యం. నీవు అనేకమైనటువంటి లోక సంబంధమైన, అశాశ్వతమైన, తాత్కాలికమైన విషయాలు నువ్వు నీ ముందు పెట్టుకొని వాటిలో క్షేమంగా ముందుకు సాగడానికి దైవ సేవకులు పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకున్నంత మాత్రాన నా దేవుడు వాటిలో నిన్ను స్థిరపరుస్తాడని కాదు దేవుని వాక్యం చెబుతుంది. దైవ సేవకుల ద్వారా ప్రకటించబడిన పాత నిబంధన కాలంలో మరుగై ఉండి క్రొత్త నిబంధన కాలానికి స్పష్టమైనటువంటి క్రీస్తు యేసు యొక్క సువార్త, ఆ సువార్త ప్రతి ఒక్కరికి ఏ వాగ్దానం అయితే చేస్తుందో ఆ వాగ్దానమును నెరవేర్చడానికి నా ప్రభు అయిన క్రీస్తు శక్తిమంతుడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎగ్జాంపుల్గా నేను మీకు ఒక మాట చెప్తాను. పేదలాజరు ఉన్నాడు, దరిద్రుడు, ఒళ్ళంతా చెడిపోయింది, కురుపులతో నిండినవాడు. ఆయన పలుకరించేదానికి మనుషులు రాలేదు, కానీ కుక్కలు వచ్చాయి ఒళ్ళు నాకెళ్ళేదానికి. మనుషులెవరు అతను శుభ్రపరచలేకపోతున్నారు, ఆ వ్యక్తికి సమీపంగా కూడా రాలేకపోతున్నారు, కానీ కుక్కలు వచ్చాయి. పరిశుభ్రంగా ఏ రోజుకి ఆ పూట, ఏ పూటకి ఆ పూట నాకేసి వెళ్ళిపోతున్నాయి.
ఆయన ఆ విధంగా పరిశుభ్రపరచబడుతున్నాడు. అయితే అతని గుండెలో ఒక నిరీక్షణ ఉంది. నైనా అడుక్కు తింటున్నా, నా శరీరం అంతా కుళ్ళిపోయినా, నాలో ఉన్న పవిత్రత సువార్తకి సంబంధించింది కాబట్టి ఈ సువార్త ద్వారా నేను కలిగి ఉన్న పరిశుద్ధత నన్ను ఏ రోజుకైనా ఉన్నతమైన స్థలంలోకి తీసుకెడుతుంది అనే ఒక నిరీక్షణ, విశ్వాసం సువార్తను బట్టి కలిగి ఉన్నాడు ఆ దరిద్రుడు. నా ప్రభు అయిన క్రీస్తు ఆ యొక్క వ్యక్తిలో ఉన్న నిరీక్షణని స్థిరపరిచాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన ఏ స్థలానికి చేరతానో అనుకొని తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు. ఉన్న స్థితిలోనే ఆ స్థలానికి తప్పనిసరిగా నా దేవుడు తీసుకెళ్ళాడు. కారణం, అతను విశ్వసించిన దాన్ని నా దేవుడు స్థిరపరిచాడు. కనుక ప్రభు స్థిరపరచువాడండి. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, సంఘం పట్ల నీవు నీ కుటుంబం ఏ విధంగా ఉండాలని సువార్త ప్రకారంగా నువ్వు నమ్ముతావో ఆ నమ్మిన వాటిలో నేను స్థిరపరిచేదానికి నా ప్రభు శక్తిమంతుడు. మూడవదిగా మనం చూద్దాం, సమయం అయిపోతా ఉంది. మూడవదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 4. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. 4:12 మనం చూస్తుంటే, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం చదువుకునే లేఖనంలో మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన ఏమై ఉన్నాడండి? రక్షించుటకు శక్తిమంతుడు, రక్షించుటకు శక్తిమంతుడు అని మాత్రమే సమాజానికి, సొసైటీకి, సంఘాలకు ఇప్పటి వరకు ప్రకటించబడుతున్నటువంటి బోధ. యేసుక్రీస్తు కానివ్వండి, తండ్రి అయిన దేవుడు కానివ్వండి, రక్షించువాడు, ప్రేమించువాడు, కనికరించువాడు, దరికి చేర్చువాడు, దరిని చేరువాడు అని మాత్రమే సంఘాలకి, సమాజాలకి బోధించబడుతున్న మాట. కానీ మరొక మాటను మరుగుపరిచేశారు కొంతమంది సేవకులు. ఏమిటా మాట? ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. గమనించారా? ఇది పాత నిబంధనలో మాట కాదండి. పాత నిబంధనలు అంటే యెహోవా దేవుడు అగ్ని వంటి వాడు, రౌషము కలిగిన వాడు. ఇప్పుడు మనం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఉన్నాం కనుక మన ప్రభు కనికరించువాడు, ప్రేమించువాడు అని మాత్రమే ప్రజలకు నేర్పిస్తున్నటువంటి సేవకులారా, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, క్రొత్త నిబంధన కాలంలో కూడా, క్రొత్త నిబంధన కృపాకాలానికి అపోస్తుడైనటువంటి యాకోబు చెబుతూ ఉన్నాడు, ఆయన రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడని. కృప కలిగిన కాలం, ఈ కృపాకాలంలో కూడా మనం ప్రకటించవలసిన మాట ఏమిటంటే, మనం బోధిస్తున్నటువంటి ఆ బోధకి కర్త అయిన దేవుడు రక్షించడానికి ఎలా శక్తిమంతుడో, నాశనం చేయడానికి కూడా శక్తిమంతుడని మనం బోధించాలి. నాశనం అంటే ప్రజలకు భయం, రారు సంఘాలకి, సేవకుల దగ్గరికి. అయినా పర్వాలేదు, మనం మనుషుల్ని సంతోషపెట్టేవారం కాదు. మనుషులు సంతోషపెట్టేదానికి దేవుడు నిన్ను సేవకునిగా ఏర్పాటు చేసుకోలేదు. మనుషుల గుండెల్లో దేవుడి భయం రైలు పరిగెత్తినిచ్చినట్టుగా పరిగెత్తించడానికి నిన్ను సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. పౌరుషం కలిగి, రోషం కలిగి నీవు నోరు తెరిచి దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు ఆనాడు బాప్తిసం ఇచ్చి యోహాను వలె నువ్వు కనిపించాలి, ఏలియా వలె కనిపించాలి. భక్తి కలిగిన వాళ్ళు నిన్ను గురించి భక్తి గల దైవ సేవకుని నేను ఎరిగి ఉన్నానని సాక్ష్యం ఇస్తారు. భక్తికి హీనమైన వాళ్ళు, భక్తిహీనులైన వాళ్ళు భయపడి నీకు మరుగై ఉంటారు. అప్పుడు నీ ఎదుటికి వస్తుంది ఎవరో, వాడు ఎలాంటి పరిస్థితుల్లో నీకు తేటగా అర్థమవుతుంది, వాడి విలువేంటో నీకు తేటగా అర్థమవుతుంది.
గాలి దుమారంగా కొట్టినప్పుడే గింజలో ఉండే తాలు తూలు ఎగిరిపోతుంది. నికాసు అయినటువంటి గింజలు ఏమిటో నీవు చూడగలుగుతావు. నువ్వు గాలి దుమారం రేపకుండా గింజలు తూర్పాలు పట్టి మంచి గింజలుగా చేయాలంటే ఎలా సాధ్యం? ఇది ఏ విధంగా సాధ్యం? ఓ దైవ సేవకుడా, సంఘానికి నువ్వు బలమైన తూర్పు గాలిగా ఉండాలి. పరిశుద్ధులు ఎవరో, అపరిశుద్ధులు ఎవరో, క్రీస్తుకు గాయపరిచేది ఎవరో, క్రీస్తును సన్మానించేది ఎవరో ఎరిగి ఉండాలంటే నీవు ఒక బలమైన సాధనమై ఉండాలి. ఒక గాలిగా మారాలి. తూర్పాలు పట్టాలి సంఘాన్ని. నువ్వు పట్టకపోతే సాతానుడు పడతాడు. అప్పుడు సాతానుడు తూర్పాలు పడితే వాళ్ళ జీవితాలు నశించిపోతాయి. సాతానుడు పట్టకముందే పరిశుద్ధత నిమిత్తమై, క్షేమాభివృద్ధి నిమిత్తమై క్రీస్తు యేసు నీకు ఇచ్చిన సువార్త అధికారం చేత నీవు తూర్పాలు పట్టి నిర్మలపరిచి ఆయన ఎదుట నిలబెట్టేదానికి నీవు ఒక భయంకరుడైన వ్యక్తివి కావాలి సంఘంలో. ఈ రోజున సేవకులు తిట్టుకుంటున్నారండి లోకస్తులు, జనం ధనం కోసం పనిచేస్తున్నారు అన్నట్లు, ఇది పనిపాట లేకుండా తిరుగుతున్నారు అన్నట్లు ఇలాంటి పలు రకాలైన పేర్లు పెట్టారు సేవకులకి. పలు రకాలైన పేర్లు. ఎందుకంటే ఆ పాడు పేరు మనకి. దేవుడు మనల్ని శ్రేష్టమైన పిలుపుతో పిలిచాడు. ఏ జనులకి లేని ధన్యత యాజక రాజ్యముగా మనం ఉండడానికి, అనేక మందికి తీర్పు తీర్చగలిగిన జడ్జిమెంట్గా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వెవరికంటే తక్కువ? ఈ లోకంలో ఉన్న జడ్జిల కంటే కూడా నువ్వు ఎన్నో కోటి రెట్లు అధికమైన వ్యక్తివి. డిగ్నిటీగా ఉండాలి. డిగ్నిటీగా ఉండాలని కోట్లు బూట్లు ధరించి దేవుని సన్నిధిలో నిలబడమని కాదు. ఆత్మ సంబంధమైన డిగ్నిటీ, ఆత్మ సంబంధమైన పౌరుషం. ఏలియా దగ్గరికి ఒక రాజు 50 మంది సైనికులు వెంటబెట్టుకొని ఒక సైన్యాధిపతి ఏలియా దగ్గరకు వచ్చి అగౌరవంగా పిలుస్తున్నప్పుడు ఏలియా పౌరుషంగా మాట్లాడాడు, భయాన్ని కలిగించాడు వాళ్ళకి. ఇవన్నీ మనం సంఘాలకు చెబుతున్న వాక్యాలు కావా? ఆ విధంగా నీవు నేను ఎందుకు ఉండకూడదు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం సేవకుని గురించి ఎంత పాడుగా మాట్లాడుకుంటుందో, అదే వక్రజనం మధ్య సువార్తను చేపట్టిన మనం జ్యోతుల వలె వెలిగించబడాలని అపోస్తలుడైన పౌలు తన బిడ్డలకు వ్రాస్తూ చెబుతున్నాడు. ఎక్కడ మనం దూషించబడ్డామో, ద్వేషించబడ్డామో సేవకులంగా లేదా విశ్వాసులుగా, అదే స్థలంలో మనం సత్యవాక్యం, శ్రేష్టమైన వాక్యాన్ని ఖచ్చితంగా మనం చేపట్టి వారికి మనం బుద్ధి చెప్పవలసిన వారంగా ఉన్నామని, వక్రజనం మధ్య మనం జ్యోతుల వల్ల వెలిగించబడాలని ప్రభు మన మీద కలలు కంటున్నాడు. అందుకని మనం ఏదో ఒక రూపాయికో, వందనాలకో, కాపీలకో, దురభిమాన ప్రేమలకో మనం లోబడిపోయి ప్రభు అయిన క్రీస్తు వాక్యాన్ని మార్చి మనం చెప్పకూడదని దైవ సేవకులైన వారికి నా మనవి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈ పూట కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో మనం చదువుకున్నట్లుగా ఆయన అంటున్నాడు, మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. అనగా సంఘం యందు క్రీస్తు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఏ విషయంలో శక్తిమంతుడై ఉన్నాడు అంటే మనకి స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడంట. దేవునికి స్తోత్రం. క్షేమాభివృద్ధి కలుగు చేసి స్వాస్థ్యమును అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు. కారణం ఎందుకు తెలుసున? మనకెందుకు స్వాస్థ్యం ఇస్తున్నాడు, మనకెందుకు క్షేమాభివృద్ధి ఇస్తున్నాడంటే మనం దేవునికి, దేవుని సువార్తకి అప్పగించబడ్డాం గనుక. అప్పగించబడిన వారికి మాత్రమే స్వాస్థ్యం అనుగ్రహించడానికి క్రీస్తు శక్తిమంతుడై ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని స్థిరపరచడానికి, దేనికి స్థిరపరచడానికి? ఏ విషయంలో స్థిరపరచబడటానికి? సువార్త ద్వారా వాగ్దానం చేయబడిన ప్రతి అనుభవంలో నిన్ను స్థిరపరచడానికి దేవుడు శక్తిమంతుడు, లోక సంబంధమైన వాటిలో కాదు. మూడవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన రక్షించుటకు, నశింపజేయుటకు శక్తిమంతుడు. జాగ్రత్త,
ఆయన రక్షించగలడు, హద్దు మీరితే నశింపు చేయగలడు. పాత నిబంధనలో ఒక స్త్రీ చెబుతుందండి ప్రభు అయిన దేవుని గురించి. ఒక అన్న ఆయన మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగాను చేయగలిగిన సమర్థుడని ఒక ఆడ మనిషి దేవుణ్ణి తెలుసుకొని సమాజానికి పూట ఆమె చక్కగా వ్రాసిపెట్టింది దేవుని వాక్యంలో. ఆడ మనిషి చేసిన ప్రసంగం ఈ రోజున సంఘాల్లో లేకుండా పోయింది. దయచేసి గమనించండి, ఇది పాత నిబంధన బోధ కాదు, క్రొత్త నిబంధన బోధ. యాకోబు కృపాకాలానికి అపోస్తులుడు. ఆయన కృపాకాలములో యాకోబు కూడా అపోస్తులో ఒక వ్యక్తి, సంఘ పునాదిలో ఒక వ్యక్తి. సంఘ పునాదిలో ఉన్న రాళ్లలో 12 రాళ్లలో ఒక రాయి యాకోబు అంటున్నాడు, ఆయన రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడు. క్రీస్తు యేసుని సంఘానికి ప్రేమ కలిగిన వాడు, రోషము కలిగిన వాడని మనం బోధించాలి. క్రీస్తు యేసుని గురించి సంఘానికి ఆయన హక్కుని చేర్చుకుని వాడు, ఆయన త్రోసివేయగలిగిన వాడు కూడా అని మనం తెలియచెప్పాలి. ఆ విధంగా సేవకునిగా మనం బలపడి మనల్ని మనం బలపరుచుకొని సంఘాన్ని బలపరిచి సంఘాన్ని పరిశుద్ధమైన వాక్యమనే జల్లెడుతూ తూర్పులు పట్టి ఖచ్చితమైన గోధుమ గింజలను ప్రభు కొరకు సిద్ధపరచాలని ఒక సేవకునిగా నా యొక్క ఆశ. మీరు కూడా ఈ ఆశలో కొనసాగే వారైతే దయతో తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తుతిస్తున్నాను. ఈ పూట నాయన సంఘాలు, సేవకులు నీ సువార్త, వీటిలో ఉండే శక్తిని, బలాన్ని తగ్గించిన కొన్ని దుర్బోధలు లోకంలోకి వచ్చినట్లు మేము చూస్తూ ఉన్నాం. అయ్యా, ముగ్గురే నీ సేవకులే. వాళ్ళు గాలికి ధూళికి వచ్చిన వాళ్ళు కాదు, నీ శ్రేష్టమైన ఏర్పాటులో చేసుకున్నటువంటి సేవకులు, భూలోకమును తలకిందులు చేయగలిగిన సమర్థులు వాళ్ళు. అలాగని నీ సువార్త బండను బద్దలు చేయగలిగింది, రాతి గుండెల్ని మాంసపు గుండెలుగా మార్చగలిగింది, అనేకుల ఆత్మీయ అవసరాలు, నిరీక్షణలు స్థిరపరిచి శాశ్వతపరిచి దీవించగలిగేది నీ సువార్త. ప్రజలు అనుకూలులైతే వాళ్ళందరికీ మహా సంతోషకరమైంది నీ సువార్త. తిరుగుబాటుదారులైతే వారిని నరకానికి అప్పగించగలిగేది నీ సువార్త. ఇలాంటి శక్తివంతమైన సువార్త శక్తిహీనంగా ప్రకటించబడుతున్న దినాల్లో మేమున్నాం. దయగల తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు వరకు ఒకవేళ ఏదో అందరు సేవకులు అన్ని సంఘాలను పోలి మేము కూడా ఉండాలి అని ఒక ఆలోచన చేత మాలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని, మాలో ఉన్నటువంటి అగ్గిని, అనుభవాన్ని ఆర్పుకొని ఒకవేళ మేము కూడా అందరి వల్ల నడవాలని ఉద్దేశంతో ఎవరైనా సేవకులు, సంఘాలు నడుస్తూ ఉన్నారేమో దయతో క్షమించండి. ఒకరిని పోలి కాదు నాయన, మిమ్మల్ని పోలి నీ సువార్తకున్న పౌరుషం, నీ పేరులో ఉన్నటువంటి డిగ్నిటీ, మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మేము జీవించుటకు తగిన సహాయం మాకు దయచేయి. మరొక బాప్తిస్మిచ్చి యోహాను వలె, ఏలియా వలె, యెహోషువ వలె, సమర్పణలో యెఫ్తా వలె మమ్మల్ని మేము నీకు అర్పించుకోగలిగిన కృపా సేవ మేము చేయనట్లు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాతో పాటుగా ఈ లైవ్లో పాలు పొంది ఉన్న నా ప్రియ సేవకులందరిని బట్టి నీ స్తోత్రాలు. వారిని, వారి సంఘాలను మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. మీరు బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. మీరు అప్పగించిన ప్రతి సంఘం రేపు మీ ఎదుట వైరాగ్యంగా నిలబెట్టగలిగిన ఆత్మ సంబంధమైన ఎదుగుదల మా ప్రియ సేవకులందరికీ, విశ్వాస బిడ్డలకు, మాకు మీరు దయచేయమని నిశ్చితమైతే నాయన మరొక పర్యాయం మరికొన్ని విషయాలు మేము ధ్యానించులాగున మాకు సహాయం దయచేయమని
యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రభు అయిన క్రీస్తు కృప ఉదయకాలం మీకును సమస్త పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్. వందనాలు.